వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మృగశిర కార్తెతో వానాకాలం సీజన్ ప్రారంభం. తొలకరి జల్లులతో ఏరువాకకు సిద్ధమవుతున్న అన్నదాతలు. చేప మందు పంపిణీకి అనూహ్య స్పందన. దశాబ్ది ఉత్సవాలు. ఊరూరా చెరువుల పండుగలో జనంతో మమేకమైన మంత్రి ప్రశాంత్ రెడ్డి. గిరిజనులతో కలిసి స్టెప్పులేయడంతో రెట్టింపైన ఉత్సాహం. ఎడపల్లిలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు. ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని వెల్లడి. ఆకట్టుకున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్. చెరువులకు పునర్జీవం పోయడంతో గణనీయంగా పెరిగిన మత్స్య సంపద. సీఎం కృషితో గంగపుత్రులు రైతులకు ఎంతో మేలు జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల వెల్లడి. తెలంగాణ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. 9 ఏళ్లలో ఏం సాధించారని ఉత్సవాలు జరుపుతున్నారని నిలదీత. ప్రజలను మోసగిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిక. తెలంగాణ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని, అమృత్ సరోవర్ పేరుతో బీజేపీ ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సొంత స్థలాలు ఉన్నవారికి త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని ఆమె వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఆమిర్ అధ్యక్షతన చెరువుల పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా విచ్చేయగా గ్రామస్తులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని అన్నారు. రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో చెరువులు పూడిక తీసి పునర్జీవం పోశారని చెప్పారు. గంగపుత్రుల అభ్యున్నతికై ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. అనంతరం బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. మహారాష్ట్రలో ఇలాంటి ఏ ఒక్క పథకం అమలు కావడం లేదని, అక్కడి రైతుల కళ్ళ నుండి కన్నీరు కారుతుందని అన్నారు. ఎడపల్లి, జాన్కంపేట్ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆయన ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నాకు ఒక డ్యూటీ వేయడం జరిగింది మేడం. నేను అక్కడ వెళ్ళిన మహారాష్ట్రలో, అక్కడ వెళ్తే రైతులు రక్త ఏడుపు ఏడుస్తా ఉన్నారు. మామూలు ఏడుపు కాదు, ఏడుస్తే రక్తం వస్తున్నది వాళ్ళ కళ్ళలో. ఒకసారి పోయి మీరు చూడాలా. అటువంటి మహారాష్ట్ర కావాలా? ఇటువంటి తెలంగాణ కావాలా? ఒకసారి మీరు ఆలోచించుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడ పరిస్థితులు ఒకసారి గమనించాలా. అక్కడ షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, రైతు పెట్టుబడి లేదు, ఉచిత విద్యుత్ లేదు, సాగునీరు లేదు, తాగునీరు లేదు, కేసీఆర్ కిట్ లేదు, మళ్ళా గర్భిణీ మహిళలకు పైసలు లేవు, రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు, మళ్ళా గొర్రెలు లేవు, మత్స్యకారులకు చేపలు లేవు, ఏది కూడా లేదు. మీరు ఒక్కసారి పోయి చూడండి. నేను అక్కడ తిరిగితే నాకు నడుము నొప్పి అయిపోయింది. నేనే 25 డేస్ బీమార్ అయిపోయినా. అటువంటి రోడ్లు ఉన్నాయి ఆడ. ఒకసారి మీరు మన తెలంగాణ ఎట్లా ఉన్నది, ఇతర రాష్ట్రాలు ఏమున్నాయి, ఒకసారి దయచేసి మీరు చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
ఈ సమావేశంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగిస్తూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్తున్నాయని అన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ పల్లెలు అధ్వాన్నంగా ఉన్నాయని, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయం పండుగలా సాగుతుందని అన్నారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి సొంత ఇరులో ఒకరికి పెన్షన్ ఇవ్వలేదని, వడ్డించే వాళ్ళు మనవాళ్ళు ఉండడం వల్లే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని ఆమె వివరించారు. చెరువుల బాగుతో ఊర్లు బాగుపడుతున్నాయని, పండగ వచ్చిందంటే చాలు దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఇంటికి వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వ పథకాల నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు లొల్లి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పనితీరును గుర్తించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో 9 ఏళ్లలో 12,000 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. మైనార్టీలకు పెద్దపీట వేస్తూ విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు. అంటే ఇలా మనం ఒక మిసాల్ అయిపోయినాం, ఒక నమూనా అయిపోయినాం, ఒక ఎగ్జాంపుల్ అయిపోయినాం దేశం మొత్తం మీద కూడా. కాబట్టి ఒక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి మా అక్క రజితమ్మ గారు అడిగినట్టు, శ్రీనివాస్ గారు అడిగినట్టు, ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఖచ్చితంగా ఏడపల్లిలో పట్టణంలో ఏదైతే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ఫండ్స్ అడిగినరో 50 lakhs తప్పకుండా అది ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నామన్నా. అట్లానే మున్నూరు కాపు సోదరుల కోసం అడిగినటువంటిది జానకంపేటలో, ఎడపల్లిలో ఏవైతే మీరు ఫండ్స్ అడిగినారో వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. జానకంపేట దర్గా నుండి వస్తూ ఉంటే అక్కడ స్థానిక సోదరుడు గౌడ్ సాబ్ అడిగిండు, మరి అక్క కొంచెం దానికి ఇంకా రిపేర్కి అవసరం ఉంది దర్గాకని. దానికి ఎమ్మెల్యే గారు చెప్తే వారి ఆదేశాల మేరకు ఎంత చెప్తే అంత తప్పకుండా ఫండ్ని సమకూర్చుకోవడం జరుగుతుంది. అట్లానే దత్తపీఠానికి కూడా డబ్బులు 30 లక్షలు కావాలని ఎమ్మెల్యే గారు అడిగిండ్రు. మా షకీల్ భాయ్ కోపం ఎక్కువ, జర అడిగింది ఏకపోతే జల్దీ హట్ అవుతాడు కాబట్టి తప్పకుండా తను అడిగినట్టుగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, నేను బోధన్ నియోజకవర్గ కోడల్ని. ఇప్పుడే మా పోతంగల్ గ్రామంలో మరి మందిరాన్ని కూడా ఇవాళ చేసుకొని ప్రారంభోత్సవం చేసుకొని వచ్చినాం. తప్పకుండా నాకు బోధన అంటే ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది కాబట్టి అన్ని పనులు చేస్తున్నాం, ఇంకా పెద్ద ఎత్తున కూడా చేస్తాం. ఎక్కడన్నా ఎవరికైనా చిన్న చిన్న పనులు మిస్ అయినవి ఉంటే మీకు వచ్చి అడిగే హక్కు ఉంటుంది, ఖచ్చితంగా చేసి పెడతామని తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి బోనాలతోని బతుకమ్మలతోని స్వాగతం పలికిన అక్క చెల్లెలకు, పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి స్వాగతం పలికినటువంటి యువ మిత్రులకు, స్కౌట్స్ పాపం ఎండలో వెయిట్ చేసిండ్రు చాలాసేపు, వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గత మెరుగని అభివృద్ధి జరిగిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వినూత్న సంక్షేమ పథకాలతో ఇంటింటా లబ్ధి చేకూరుతుందని, చెరువుల పునరుద్ధరణతో రైతులకు సాగునీటి కష్టాలు దూరం అయ్యాయని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల పరిధిలోని తాడ్కోల్ గ్రామంలో ఊరూరా చెరువుల పండగ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మహిళలతో పాటు బోనం ఎత్తుకుని ఊరేగింపులో ముందుకు సాగారు. చెరువు వద్దకు చేరుకుని కట్ట మైసమ్మ తల్లికి బోనాలు, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత మహిళా మనులు బతుకమ్మ ఆడగా స్పీకర్ పోచారం కాసేపు వారితో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేరే పార్టీ వారు 70 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎన్నో రెట్లు ఎక్కువ అభివృద్ధి చేసిందని అన్నారు. మిషన్ కాకతీయ పేరుతో మన నియోజకవర్గంలోని 250 చెరువులకు 150 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. చెరువుల అభివృద్ధితో రైతులకు ఎంతో మేలు జరిగిందని ఆయన పేర్కొన్నారు. అంతేగాక గంగపుత్రులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని అన్నారు. ఇండ్లు లేని పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో తన నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పని చేసి పండుగలు చేస్తున్నాం, ఉత్తగా చేస్తలేమని, కులంతో మతంతో సంబంధం లేకుండా ఈ దశాబ్ది పండుగను జరుపుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏ వర్గం వారికి ఏమందుతుంది, ఏం ఫలితాలు సాధించాం అని ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, కొత్తగా పుట్టినటువంటి మన ప్రభుత్వం 9 ఏళ్ల ప్రభుత్వం, 9 ఏళ్ల వయసు ఉన్నటువంటి ప్రభుత్వం 70 ఏళ్లలో నుంచి పరిపాలిస్తున్నటువంటి ఇతర ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు మనం బాగు చేశామన్న సంగతి
ఈరోజు మీ ముందు తెలియపరుస్తా ఉన్నాం. మరి రైతు ఏ ధైర్యం మీద పంట వేసుకోవాలి? మా చెరువులో నీళ్లు ఉన్నాయి, ఆగుతాయి, మాకు నీళ్లు పొలం దాకా వస్తే నమ్మకం వస్తేనే రైతు పంట వేసుకుంటాడు. వస్తాయో లేవని అపనమ్మకంతో ఉంటే రైతు పంట వేసుకోడు. ఆ దృష్టితో మన తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ అనే పేరుతో మన నియోజకవర్గంలో కూడా ఇలాంటి పెద్ద చెర్లన్నీ తీసుకొని ఒక 250 చెర్లకు మన ఒక్క నియోజకవర్గంలోనే 150 కోట్లు ఖర్చు పెట్టాం. 21,384 చెరువులకు 6,000 కోట్లు ఖర్చు పెట్టి చెరువులను మనము మరమ్మతు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని, 4 లక్షల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలిపారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మృగశిర కార్తెను పురస్కరించుకొని నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ చేప పిల్లల ఉత్పత్తి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, 100% సబ్సిడీతో గంగపుత్రులకు ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను అందిస్తుందని అన్నారు. చేప ఉత్పత్తులను పెంపొందించుటకు, వాడుటకు ఫుడ్ ఫెస్టివల్స్ చాలా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలో నడిబొడ్డునున్నటువంటి కలెక్టర్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 3 రోజుల గురించి ఇక్కడ ఫిష్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో కేవలం కొద్ది రోజులు మాత్రమే చేపలు దొరుకుతూ ఉండే, కొద్ది ప్రాంతాల్లో మాత్రమే చేపలు దొరుకుతూ ఉండే. చేపలు రావాలంటే ఆంధ్ర నుంచో లేకపోతే మరో రాష్ట్రం నుంచో వచ్చేటటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఓయే కులాన్ని బతికియాలే, కొన్ని ప్రాంతాల్లో ఓయవాళ్ళు లేని ప్రాంతాల్లో వేరే కులస్తులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా దీని మీద ఆధారపడుతున్నారు. కాబట్టి ఈ సంస్కృతి కొనసాగించాలని చెప్పేసి చెరువులలో కాకతీయులు దవ్వించినటువంటి చెరువులు పునరుద్ధరణ చేసి ఆ చెరువుల మీద బతికేటటువంటి కులాలను గౌరవించాలి, వాళ్ళని ముందుకు తీసుకొని పోవాలనేటటువంటి ఉద్దేశంతో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫ్రీగా సీడ్ని వేయడం, చేపలను ఉత్పత్తి చేయడం, అదేవిధంగా చేపల ఆరోగ్యానికి మంచి అని చెప్పేసి ప్రజలకు సూచించడం. మేము ప్రతి గ్రామంలో ప్రతిరోజు కేవలం ఇంతకుముందు ఆదివారం మాత్రమే చేపలు దొరికేటటువంటి పరిస్థితి ఉండే, మరి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చేపల పెంపుదల బాగా పెరిగింది. వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి సంస్కృతి కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. మరి నిజామాబాద్ నగరంలో 3 రోజులు అంటే ఒక ప్రజలకు తెలవాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేపట్టింది. సీఎం కేసీఆర్ డబ్బు అహంతో మాట్లాడుతున్నాడని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. 9 సంవత్సరాలలో అత్యంత ధనవంతుడిగా కేసీఆర్ ఎదిగాడని ఆరోపించారు. 9 సంవత్సరాలుగా ఏమి సాధించారని, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని నిలదీశారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ డబ్బు అహంతో మాట్లాడుతున్నాడని, 9 సంవత్సరాల పాలనలో అత్యంత ధనవంతుడిగా ఎదిగిన కుటుంబం కేవలం కేసీఆర్ కుటుంబమని ఆయన ఆరోపించారు. 9 సంవత్సరాలుగా ఏం సాధించారని, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం అవుతాయని మహేష్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అన్నది కేవలం కుటుంబ ప్రాంతీయ పార్టీగా అభివర్ణించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆదరణ పొందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ఉంటారని ఆయన తెలిపారు.
బీజేపీ దేవుని పేరుతో మత రాజకీయాలు చేస్తుందని, కాంగ్రెస్ నాయకులు కూడా దేవుళ్లను పూజిస్తారని ఆయన తెలిపారు. కానీ దేవుడి పేరు మీద ఓట్లు అడగరని, స్థానిక ఎంపీ అరవింద్ రైతులకు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ ఇచ్చి ఇప్పుడు పసుపు బోర్డు తీసుకురాకుండా మాట మార్చాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ప్రకారం హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ప్రాజెక్టుల పేరిట కమిషన్లు దండుకొని ఆ దండుకున్న కమిషన్ భూములు కొంటూ భూముల మీద పెట్టుబడి పెడుతూ దాదాపు 2.5 లక్షల కోట్లకు ఎగబాకిన కేటీఆర్ మాటల్లో ఆ అవినీతి పాల్పడి సంపాదించుకున్న లక్షల కోట్ల యొక్క బలం అహం కనబడతాం. మీరు ఇవాళ 9.5 ఏళ్లలో ఏం సాధించారని ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. కేసీఆర్ నోట అబద్ధాల మూట. 2014 ముందు అబద్ధాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అబద్ధాలు. లక్షల కోట్లు దోచుకున్న తీరు ప్రజలు గుర్తించారు, గ్రహిస్తున్నారు. మేము మాటి కర్ణాటక తీరు ఇక్కడ వస్తుందని, కర్ణాటక ఫలితాలే ఇక్కడికి వస్తాయని ఎందుకు చెప్తా ఉన్నామంటే, కర్ణాటక ప్రజలు ఒక చెంపపెట్టు లాంటి తీర్పిచ్చారు. ప్రజల సొత్తుని రాజకీయ నాయకులు దోచుకుంటే 40% కమిషన్ పేరిట దోచుకున్నందుకే బీజేపీ పార్టీని ఇంటికి పంపించారు. ఇక్కడైతే 40% కాదు, గుడి లింగాన్ని మింగినట్టుగా 50-60% దాటుతా ఉంది కమిషన్. వార్తల్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. శుభారంభానికి ప్రారంభం. సింత్ షాపింగ్ మాల్ కంచి పట్టు ఉత్సవం. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా సరికొత్త కంచి పట్టు చీరలతో సరికొత్త ఆఫర్స్, సరికొత్త మోడల్స్, లేడీస్ వేర్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్లలో అసాధారణమైన వస్త్ర శ్రేణి. ఎదురు చూసిన ముహూర్తాలు వచ్చేశాయి. సపరివార సమేతంగా విచ్చేయండి. సింత్ షాపింగ్ మాల్, గాంధీ చౌక్, నిజామాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. చేప ఉత్పత్తుల
ఆహార పండుగను పురస్కరించుకొని మహిళలు వివిధ రకాల చేపల వంటకాలను రుచికరంగా చేయడం చాలా సంతోషమని జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగర్ విఠలరావు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలతో మార్కెట్లో ఉత్పత్తులలో మరియు వినియోగం పెంచుకునేందుకు అవకాశానికి ఆస్కారం ఏర్పడిందని ఆయన అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఊరూరా చెరువుల పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో జరిగిన చేప ఉత్పత్తుల ఆహార పండగ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన చేపతో వండిన ఆహారం స్టాళ్ల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటిని రుచి చూసి అద్భుతంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ పాత కలెక్టరేట్ మైదానంలో చేప ఉత్పత్తుల ఆహార పండుగను పురస్కరించుకొని మహిళలు వివిధ రకాల చేపల వంటకాలను రుచికరంగా చేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం మహిళలచే వివిధ రకాల వంటకాలు చేసి వినియోగదారులకు రుచి చూయించి చేపలను ఈ రకంగా కూడా వండొచ్చు అని తెలియజేసే విధంగానే కాకుండా మార్కెట్లో ఉత్పత్తులు మరియు వినియోగం పెంచుకునేందుకు చక్కటి అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి గంగా నర్సయ్య, బారాస నాయకులు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేపల పండుగ నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈ చేపల పండుగకి మరి వేస్తా మహిళా సోదరు మనందరూ జిల్లా నుంచి నలుమూల నుంచి ఇచ్చేసారు. అటు డొంకేశ్వర్ మండలం అన్నారం అయితేనేది, నిజామాబాద్ మండలం అయితేనేది, జక్రాంతల్ మండలం బ్రహ్మంతల్లి నుంచి అయిపోయింది, చాలా మండలం నుంచి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏడీ గారు కూడా ఉన్నారు. వారందరికీ మరి చేపల పండుగ సందర్భంగా వారందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన ఏదైతే సీఎం కేసీఆర్ గారు మరి 2014 తర్వాత తెలంగాణ వచ్చిందో అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ గౌరవిస్తూ ఉన్నారు. ఎట్లయితే పేసా వాళ్ళకు ఉచిత సబ్సిడీ మీద చేపలు 100% సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నారు, అలాగే కుర్మలకు కూడా గొర్రెలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు చేపలంటే కనీసం మినిమం ఒక 100 చిల్లర రకాల చేపలు ఉంటాయి. మనం మా వాడకంలో ఒక 5-6 చేపలు ఉంటాయి. మొట్ట చేపని, బొచ్చ అని, రవ్వ అని, బంగారు తీగ అని ఇటువంటి చేపలు మన సోదరులు పెంచుతూ ఉన్నారు. మన నిజామాబాద్ జిల్లాలో మొత్తము 353 సంఘాలు ఉన్నాయి. వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె గురువారం నుండి ప్రారంభమైంది. మొదటి రోజునే తొలకరి పలకరించడంతో కొంత మేరకు వాతావరణం చల్లబడింది. వర్షాకాలానికి నాంది పలికే మృగశిర కార్తె గురువారం నుంచి ప్రారంభమైంది. జూన్ మొదటి వారంలో వచ్చే ఈ కార్తె వ్యవసాయ పనులకు రైతులు శ్రీకారం చుడతారు. ఇన్నాళ్ళు వేసవి తాపంతో ఇబ్బందులు పడ్డ జనం ఈ కార్తెలో కురిసే తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడడం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు. మృగశిర కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగానే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. చెరువుల పండుగకు విచ్చేసిన మంత్రి వేములకు స్వాగతం పలికే సమయంలో పేల్చిన టపాకాయలు అగ్ని ప్రమాదానికి దారితీశాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. భీమ్గల్ మండలం పురాన్పేట్ గ్రామంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా పురాన్పేట్లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి ఘన స్వాగతం పలికే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు నిప్పురవ్వలు ఎగిసిపడి సమీపంలోని టెంటుకు మంటలు అంటుకున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత పెరగగా మరోవైపు అగ్ని ప్రమాదం సంభవించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
మంటలు ఎగిసిపడగా వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పోలీసులు మంటలను ఆర్పివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మృగశిర కార్తె పురస్కరించుకొని హందర్ద్ దవాఖానా వైద్యులు చేప మందు పంపిణీ చేశారు. ఈ చేప మందును ఆస్తమా వ్యాధిగ్రస్తులు వేసుకుంటే అదుపులో ఉంటుందని వైద్యులు తెలిపారు. నగరంలోని నెహ్రూ పార్క్ వద్ద గల హందర్ద్ దవాఖానా వైద్యులు ప్రతి సంవత్సరం మృగశిర కార్తె పండుగ రోజు చేప మందును పంపిణీ చేస్తారు. ఉదయం నుండి ప్రజలు బారులు తీరారు. హందర్ద్ దవాఖానా వైద్యులు చేప మందులు ఆస్తమా వ్యాధిగ్రస్తులకు వేశారు. ఈ సందర్భంగా హందర్ద్ దవాఖానా వైద్యుడు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప మందు వేస్తామని తెలిపారు. తక్కువ ధరలో మందు ఇస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి చేప మందు తీసుకుంటారని ఆయన చెప్పారు. మృగశిర కార్తె రోజు ఈ చేప మందు తీసుకుంటే ఆస్తమా వ్యాధిని నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజలు సైతం ఏళ్ల తరబడి చేప మందు తీసుకుంటున్నామని తద్వారా ఆస్తమా వ్యాధి అదుపులో ఉంటుందని తెలిపారని వైద్యులు అన్నారు. और पहले से इसकी तरफ दवा दी जाती है। मछली में एक खास एक हफ्ते के अंदर एक दिन नहीं दी जाती है। बार बार जाए हमारे बड़े उसी के अंदर ये दवा में कोई पड़े चाहिए सिवाय आलू बैगन आसानी से दवा इस्तेमाल होती है। केमिकल दवा नहीं होती, जड़ी बूटी और यूनानी दवा है। और एक बुजुर्ग का हथियार है, हर साल एक ही दिन ये करके दिया जाता है और बाकी कोई इसके अंदर పోతంగల్లో శ్రీ శివ పంచాయతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పర్యవేక్షణలో జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, అనిల్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరించారు. నవిపేట్ మండలంలోని పొతంగల్ గ్రామంలో గురువారం శ్రీ శివ పంచాయతన ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అనిల్ రావు దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఆలయ నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఎమ్మెల్సీ కవిత 90 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఆలయ నిర్మాణం పూర్తి కాగా విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో జడ్పీ చైర్మన్ విఠలరావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రామకిషన్ రావు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం 5 రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు, గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దంపతులను ఘనంగా సన్మానించారు. తదనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్ రావు, ఎంపీటీసీ రాజు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సన్మానం చేసి గౌరవించుకున్న తర్వాత దర్శనం, ఆ తర్వాత భోజనం అని చెప్పిండు. అది చెప్పాలని నేను బయటిస్తున్నాను. ఇక్కడ ఎందుకు కూర్చున్నాను అందరూ ఒకసారి సన్మానం చేసుకొని గౌరవించుకుని బయటికి వచ్చిన పంపించేసిన తర్వాత మన దర్శనాన్ని మనం చేసుకున్నాం. 4వ తారీఖు నాడు వర్ణదేవుడు వర్షం కురిపించిండు. ఎందుకు కురిపించిండు? ఆ రోజు జలాది వాసం అంటే దేవత విగ్రహాలన్నీ జలములో ఉండాలి. అంటే మీకన్నా ముందు జలంలో ఉంచే మందు వర్ణదేవుడే మనకు జలం ద్వారా ఆ దేవతలన్నీ కడిగిచ్చిండు. అలాగే మీరందరూ ఎంత వర్షం పడ్డా కానీ ఊరేగింపుగా అందరం తడుస్తూ పోయినాం. ఆ రోజు కొద్దిగా వర్షం అనేది ఇబ్బంది కాదు మనకు. వర్ణదేవుడు పుష్ప వర్షం కురిపించి మనందరికీ ఆశీర్వాదం కలిగిండు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది జూన్ నెల అయినా కానీ మనకు ఎటువంటి అంతరాయం కలగకుండా కార్యక్రమాలు జరిగినాయి. నిర్విఘ్నంగా మరి గుడి బాగుందా లేదా, అందరికీ నచ్చిందా లేదా, మరి ఇక్కడ ఇంత మంచి గుడి నిర్మాణం కావడానికి అనేక మంది కారకులు ఒక్కరు కాదు. మరి దీంట్లో ఇల్లు కట్టాలంటే మరి ఎంతమంది అవసరమో, మరి కార్మికులు కావాలా, మరి ధనము కావాలా, నిపుణులు కావాలా, అలాగే గుడి కట్టాలంటే
దానికి ధనం కావాలా, మీ అందరి యొక్క పుణ్య ఫలం కావాలా. అదేవిధంగా ఈ 5 రోజుల కార్యక్రమం చేస్తున్నాం. అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో ఇందూర్ వాటర్ పంప్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అసోసియేషన్ సభ్యులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని ఆయన సూచించారు. నగరంలోని చంద్రశేఖర్ కాలనీ సోనీ గెస్ట్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందూర్ వాటర్ పంప్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోగా అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నగర ఇందూర్ వాటర్ పంప్ మెకానిక్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తూ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు అబ్దుల్ కుద్దూస్, బబ్లు ఖాన్, సాయివర్ధన్, విక్రమ్ గౌడ్, మాజీ కార్పొరేటర్ చాంగుబాయ్ తదితరులు పాల్గొన్నారు. तेलंगाना में हर जगह हर कोई इंसान अच्छा हुआ, लेकिन 1-2 फील्ड के लोग हैं जो परेशान हैं. वो ऐसे लोग हैं जनरेटर बेचने वाले और अपने इन्वर्टर बेचने वाले और मोटर मैकेनिक. ये 3 लोग परेशान हैं क्योंकि मोटर नहीं चल रहा. अब इन्वर्टर की जरूरत नहीं है, अब जनरेटर की जरूरत नहीं है. जब आप कुमार गली में जाते, समर में जाते तो शाम में ऐसा नाक पकड़ के जाना पड़ता था. इतना धुआं निकालते, इतना जनरेटर चलते थे. लेकिन आज वो सिचुएशन नहीं है तेलंगाना में. तो आप लोगों को मेरा गुजारिश ये है, अगर कोई फील्ड चेंज करके आना चाहते, मेहरबानी करके पूरे लोग नहीं आना भाई, क्योंकि निजामपुर में बहुत मोटर है. हंसिया करके घर आए हैं. अभी 24 घंटे पानी देने वाले हम आगे. आप जिताएंगे, मुझे पूरा भरोसा है. आप जिताने के बाद जरूर 24 घंटे पानी देने के बाद जब मोटर को काम आता, अब मोटर मशीन बोले तो एक ना एक दिन जलता. जलने के बाद तो साहिल वाला होना, अपने रशीद होना, बाबा साहब होना, सब लोग होना. तो इसीलिए हमारे बीसी लोग की तरफ से हम सपोर्ट करने को तैयार है. माइनॉरिटी लोग की तरफ से भी हम सपोर्ट करने को तैयार है. अगर दलित बंधु कोई है, दलित लोग है, तो उनको दलित बंधु के हिसाब से हम सपोर्ट करने को तैयार है. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పేద మెడికల్ విద్యార్థులకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటుకుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావ్ వారి టీం సభ్యుల సహకారంతో నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న గ్రామీణ రైతు కుటుంబం నుండి వచ్చిన 24 మంది మెడికల్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఐఎంఏ రాష్ట్ర శాఖ తరపున 14 మందికి 20,000 చొప్పున విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. అంతేగాక ప్రముఖ గైనకాలజిస్ట్, ఐఎంఏ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ కవితారెడ్డి 5గురికి, ప్రముఖ మానసిక వైద్యులు కరీంనగర్ వాస్తవ్యులు డాక్టర్ పి కిషన్ 5గురు మెడికల్ విద్యార్థులకు 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బిఎన్ రావు, డాక్టర్ విజయరావు మాట్లాడుతూ మెడికల్ కళాశాల విద్యార్థులు పుస్తకాలు కొనడానికి, వారికి చేయూతను ఇవ్వడానికి ఒక మంచి దృఢ ఆశయంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలో చదువుచున్న పేద విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి ఐఎంఏ రాష్ట్ర శాఖ కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ మెడికల్ కాలేజీలో 24 మంది విద్యార్థులకు 20,000 రూపాయల చొప్పున చెక్కులు అందజేశామని చెప్పారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ ఐఎంఏ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల సమస్యలను అవగతం చేసుకొని చేయూత అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నీలి రామచందర్, డాక్టర్ జలగం తిరుపతిరావు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ రాజేంద్ర కుమార్ యాదవ్, ఇతర వైద్యులు రాజేంద్ర ప్రసాద్, ఏలేటి రవీంద్రారెడ్డి, నాగమోహన్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. Basically we have come here to extend the financial assistance to the financially weak students of medical college. The amount which we have given is 20,000 to each candidate. No doubt it's a small amount, but for 20 students we have to extend this, and there are about 10 medical colleges in Telangana state, so we will be extending this financial assistance to the tune of 40 to 50 lakhs rupees
in all the medical colleges. This is the noble cause being taken up by our beloved President Dr. B.N. Rao Garu. Since we have taken up the office, all the activities are being taken up, and under the banner public health scheme, we are going around and we are requesting all the doctors to adopt village, their own village under the How Gaon Chale, which is a national program, and the doctors are coming forward and extending their what we call medical assistance, and they are distributing medical, they are organizing medical camps, providing food to the needy, and every week they are providing health to the particular village which they చెరువుల పండగతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములై నూతన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. కట్టమైసమ్మ బోనాల పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దర్పల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. కట్టమైసమ్మ బోనాల పండుగను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు పిస్సు రాజ్పాల్ రెడ్డి, దుబ్బాకలో సర్పంచ్ సురేష్, శిరస్సు వెంకటేష్, పంచాయతీ పాలకవర్గం, గ్రామ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాండా గ్రామంలో సర్పంచ్ శర్మన్ నాయక్, ఉప సర్పంచ్ పెద్దిరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కట్టమైసమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ పరిధిలోని తాళ్ల చెరువు వద్ద జీవాలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సామూహికంగా విందు భోజనాలు చేశారు. హొన్నాజిపేటలో సర్పంచ్ భగవాన్ రెడ్డి, వార్డు మెంబర్లు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చెరువుల పండుగను నూతన ఉత్సాహంతో జరుపుకున్నారు. రామడుగులో వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ నీరడి పుష్ప సుఖేందర్, వార్డు మెంబర్లు, గ్రామ కమిటీ సభ్యులు సమిష్టిగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీతాయిపేటలో సర్పంచ్ లొక్కిడి విజయరాములు, గుడితాండా, మద్దుల్ తాండా, వాడి, గోవింద్పల్లి, దమ్మన్నపేట్, ఎస్బీ తాండా, మరియా తాండా, డీబీ తాండా, రేకులపల్లి, మైలారం తదితర గ్రామాలలో సంబరాలను ఘనంగా నిర్వహించారు. బోనాల ఊరేగింపు, బతుకమ్మ సంబరాలతో పల్లెలు మురిసిపోయాయి. ఈ సందర్భంగా ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, దర్పల్లి సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ వేడుకల్లో భాగస్వాములు అవుతున్న ప్రజలందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే గోవన్న ఆదేశాల మేరకు, మా డిప్యూటీ శ్రీ జగనన్న ఆదేశాల మేరకు ఈ ఊర పండుగ చేయడం జరిగింది. ఈ కట్టమైసమ్మకు పొద్దున కట్టమైసమ్మకు చేయడం జరిగింది. భోజనాలు పెట్టడం జరిగింది దర్పల్లి మండలంలో. ఇప్పుడు సాయంత్రము బతుకమ్మ బోనాలు ప్రతి మహిళలందరూ ఈ బతుకమ్మలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ వచ్చి 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్నాము. అందులో భాగంగానే రోజు ఒకటి మనకు 2 తారీఖు నుంచి పడితే 22 తారీఖు వరకు రోజు ఒక కార్యక్రమం, కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు కట్టమైసమ్మ అనే కార్యక్రమం నడుస్తుంది. పొద్దున మంచి బ్రహ్మాండమైన కట్టమైసమ్మ కాడ మా మేకను బలి ఇచ్చి కట్టమైసమ్మకు, అదేవిధంగా మన ఇక్కడ ఉన్న మహిళా సోదరుమణులు కానీ, మన దర్పల్లి వాసులు కానీ కట్టమైసమ్మ కాడ భోజనాలు చేసి ఇప్పుడు సాయంత్రము మాకు బోనాలతోని ఒక 200 బోనాలతోని ఒక 5 బతుకమ్మలతోని మా మహిళా సోదరుమణులతో అందరము బ్రహ్మాండమైన ఘనంగా ఇక్కడ బతుకమ్మ వేసి బోనాలు మన కట్టమైసమ్మకు సమర్పించి మా అక్కడనే. సిరికొండ మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఊరూరా కట్టమైసమ్మ బోనాల ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. డప్పు చప్పులతో బోనాలను ఊరేగించి చెరువు కట్టల వద్దకు చేరుకొని కట్టమైసమ్మ తల్లికి బోనాలను, నైవేద్యాలను సమర్పించారు. ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, బీడీసీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళా మనులు బతుకమ్మ వేడుకలు జరుపుకొని మురిసిపోయారు. ఈ ఉత్సవాలతో గ్రామాల్లో నూతన శోభ సంతరించుకుంది. పల్లె సంస్కృతికి పట్టం కడుతూ సమిష్టిగా పండుగ జరుపుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎడపల్లి మండల గంగపుత్రులు నిరసన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన చెరువుల పండగ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరవనున్న నేపథ్యంలో ఉదయం ఎడపల్లి మండల గంగాపుత్రులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలను బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాన కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాపుత్ర సంఘ సభ్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించడానికి గల కారణాలు వివరించారు. గంగపుత్ర సొసైటీలో ఇతర కులస్తులకు సభ్యత్వాలు కల్పించవద్దని అన్నారు. గంగపుత్రుల కుల వృత్తి దోపిడీకి కారణమవుతున్న సమన్వయ కమిటీ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ సర్క్యులర్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గంగపుత్ర సొసైటీలను విడదీయరాదని, ఆ సొసైటీలో ఇతరులకు సభ్యత్వం ఇవ్వవద్దని కోరారు. ఉచిత చేప విత్తనాల పేరుతో నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారని, ఈ సమస్య పరిష్కారానికి ఉచిత చేప పిల్లల బదులుగా సొసైటీ అకౌంట్లో నగదు మొత్తాన్ని జమ చేయాలన్నారు. సాంప్రదాయ మత్స్యకారులు అంటే కేవలం బెస్తా గుండ్ల వారిని గంగపుత్రులుగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. సికింద్రాబాద్, శంషాబాద్లో ప్రభుత్వమే అధికారికంగా గంగా తెప్పోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫిషరీస్ చైర్మన్ పదవి గంగపుత్రులకు ఇవ్వాలని, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించాలని కోరారు. జీవో నంబర్ 6, జీవో నంబర్ 4ను వెంటనే రద్దు చేసి 98వ జీవోను సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడపల్లి మండల గంగపుత్ర సంఘ సభ్యులు భారీగా పాల్గొన్నారు. మా యొక్క గంగాపుత్రుల యొక్క జాతిని అణగదొక్కే విధంగా ప్రవర్తిస్తున్నది. దీనికి మా యావత్ గంగాపుత్ర జాతి అంతా కూడా బాధపడుతూ ఇవాళ సంబరాలు జరుపుకోలేక బాధను వ్యక్తం చేస్తున్నాము. మా జాతి నశించిపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం జీవోలు తీసుకురావడం జరిగింది. 6వ నంబర్ జీవో తీసుకొచ్చి మాకు 2.5 ఎకరాలకు ఒక సభ్యత్వం ఉన్నటువంటి గంగాపుత్రుడికి 1 ఎకరంకు సభ్యత్వం చేయడం జరిగింది. మా తలసరి ఆదాయం 2.5 ఎకరాలు ఉన్నా కూడా పెరగకుండా చేస్తున్నది. అదేవిధంగా 4వ నంబర్ జీవో తీసుకొచ్చేసి ఇతర కులస్తులకు కూడా మా సొసైటీలో సభ్యత్వం ఇచ్చి మా కులాన్ని, మా కుల సాంప్రదాయాన్ని అణగదొక్కే ప్రయత్నం చేసింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా గంగాపుత్రులు ఒలలు మరి జాలలతోటి తెలంగాణ ఉద్యమంలో ఊపు తీసుకొచ్చింది. తెలంగాణ ఉద్యమం రావడానికి ఎంతో సహకరించినాం. మరి అయినా కూడా ప్రభుత్వం మా డిమాండ్లను పట్టించుకోవడం లేదు. మా యొక్క నిజామాబాద్ జిల్లా మత్స్యశాఖకు చెందినటువంటి 2.5 ఎకరాల భూమిలో మాకు హోల్సేల్ మార్కెట్ నిర్మాణం చేయమని ఎన్నోసార్లు వేడుకున్నా కూడా ఆ నిర్మాణానికి సహకరించడం లేదు. మాకు దళారీ వ్యవస్థ వద్దు, మేము చేపలు అమ్ముకునే విధంగా సహకరించి మా యొక్క వృత్తికి, మా జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరుకున్నా కూడా మాకు ఎటువంటి సహకారం రావడం లేదు. ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఫుడ్ సేఫ్టీ డేను ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత కాలంలో కలుషితం లేని ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ఆరోగ్య రక్ష సమావేశ హాల్లో ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అభ్యర్థి సునీత కుంచాల, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవితారెడ్డి, డాక్టర్ సుజాత బండారి, డాక్టర్ కవితారెడ్డి, డాక్టర్ ఫరీదా హాజరయ్యారు. ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా మహిళలు, యువతులు రకరకాల వంటకాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారు వంటకాలను రుచి చూసి ఉత్తమ వంటకాలను ఎంపిక చేశారు. రకరకాల వంటకాలను ఎలాంటి రసాయన పదార్థాలు కలవని పదార్థాలతో వంటకాలు తయారు చేశారు. వీటిలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేస్తామని ఉమెన్స్ డాక్టర్ వింగ్ ఐఎంఏ వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రతి ఆహార పదార్థాలు కలుషితంగా మారాయని అన్నారు. రసాయనాలు కలిపిన కూరగాయలు, పండ్లు, ఇతరత్ర వాటిని బాగా శుభ్రంగా కడిగి భుజించాలని ఆమె సూచించారు. సాధ్యమైనంత వరకు రసాయనాలు కలపని కూరగాయలు తినేలా చూసుకోవాలని, అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని ఆమె అన్నారు. అవసరమైతే ఇంటి ఆవరణలో చిన్నపాటి కుండీలలో కూరగాయలు పెంచుకోవాలని, తద్వారా మంచి పౌష్టికాహారం లభిస్తుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి హాస్పిటల్ వైద్యురాలు బండారి సుజాత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు జయశ్రీ, సుజాత, సులోచన, డాక్టర్ నాగా, డాక్టర్ ప్రతిభ, డాక్టర్ పద్మిని, ఆరోగ్య రక్ష డైరెక్టర్ ఐశ్వర్య తదితరులు పాల్గొన్నారు. वर्ल्ड सेफ्टी डे सेलिब्रेट करने मतलब लोगों को बताना चाह रहे हैं कि फूड हमारी ज़िंदगी का कितना अहम हिस्सा है। जैसे कि कोई भी बीमारी की शुरुआत पानी से या हवा से या खाने से होती है। रिसेंटली 2 दिन पहले वर्ल्ड एनवायरमेंटल डे जिसमें हमने
హాస్పిటల్ నిజామాబాద్ మరియు మిగతా కొన్ని అసోసియేషన్స్ ఇన్నర్ వీల్ క్లబ్, తర్వాత ఆరోగ్య రక్ష, నిజామాబాద్ ఆక్సిజన్ గైనిక్ సొసైటీకి సంబంధించిన అందరం కలిసి ఈరోజు జూన్ 7వ తారీఖున ప్రపంచ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేమందరం గ్యాదర్ అయ్యి ఒక కాంపిటీషన్, అంటే సలాడ్ అండ్ మిల్లెట్స్ కాన్సెప్ట్ తోటి కాంపిటీషన్ హెల్తీ ఫుడ్ని ప్రిపరేషన్స్కి ఒక ఎగ్జిబిషన్ ఇంకా ఒక కాంపిటీషన్ లాగా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ డేని ఎందుకు మేము ఇలా జరుపుకుంటున్నాం అంటే ఈ డే ద్వారా మనం అందరికీ కొద్దిగా అవగాహన కల్పించాలి. అంటే హెల్తీ ఫుడ్ గురించి ఇప్పుడు మనం ఏ జబ్బులకు చూసుకున్నా, మనం బీపీ చూసినా కానీ, షుగర్ చూడనివ్వండి, ఏ జబ్బు చూసినా కూడా అందరికీ చెప్పేది ఏంటి, హెల్తీ లైఫ్ స్టైల్ అని. అంటే ఇప్పుడు మనం పాతగా అంతకుముందు తరాలు తినే రకమైన ఫుడ్ అయితే ఖచ్చితంగా లేదు. డిచ్పల్లి మండల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహించారు. కట్టమైసమ్మ బోనాలు, బతుకమ్మ సంబరాలు నిర్వహించి వన భోజనాలు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. కట్టమైసమ్మ బోనాలు, బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య ఆయా గ్రామాల్లో బోనాలను ఊరేగించి కట్టమైసమ్మ తల్లికి సమర్పించారు. ఈ ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం మహిళామణులు బతుకమ్మ ఆడి సంతోషం వ్యక్తం చేశారు. కిల్లా డిచ్పల్లి గ్రామంలో ఈ ఉత్సవాలను గ్రామస్తులంతా సమిష్టిగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిచ్పల్లి సొసైటీ చైర్మన్ గజవాడ జైపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల పండుగ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కట్టమైసమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈ పండుగ నిర్వహణకు సహకరించిన గ్రామాభివృద్ధి కమిటీకి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రోజు డిచ్పల్లి గ్రామంలో తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కట్టమైసవ్వకు పండుగ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. బతుకమ్మలు తీసినాము, చెరువుల పండుగ, చెరువులకు పోయి బతుకమ్మలు వేసినాము. కట్టమైసవ్వకు బోనాలు తీసినాము, బోనాలు కట్టమైసవ్వకు సమర్పించినాము. ఈ కార్యక్రమంలో అందరూ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వీడీసీ సభ్యులు, గ్రామ పంచాయతీ పాలక వర్గం, ఆశా వర్గాలు, అంగన్వాడీలు, సీఏలు అందరూ వచ్చిండ్రు. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఊరూరా చెరువుల పండగలో భాగంగా అరసపల్లిలో బోనాల ఊరేగింపుతో పాటు పోతరాజు విన్యాసాలతో ఘనంగా పండుగను జరుపుకున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పండుగను ఘనంగా జరుపుకున్నామని స్థానిక కార్పొరేటర్ లావణ్య నవీన్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరంలోని అరసపల్లిలో ఊరూరా చెరువు పండుగలో భాగంగా బోనాల ఊరేగింపు కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ లావణ్య నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని చౌరస్తా నుండి బోనాలను మహిళలు ఎత్తుకొని పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల మధ్య పలు వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో భాగంగా పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి చెరువు కట్ట వద్ద గల కట్టమైసమ్మ వద్ద ఉంచారు. కట్టమైసమ్మకు పూజా కార్యక్రమాలను నిర్వహించి జీవాలను బలి ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ లావణ్య నవీన్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువు పండుగలో భాగంగా బోనాల ఊరేగింపు పోతరాజుల విన్యాసాలతో డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అరసపల్లిని దత్తత తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడానికే ఈ పండుగను ఘనంగా నిర్వహించామని ఆయన అన్నారు. దశాబ్ది ఉత్సవాలపై ఇరిగేషన్ ఎస్సీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈఈ, మున్సిపల్ కార్పొరేషన్ ఏఈలు, గ్రామ కుల పెద్ద ఉషయ, శిల్పలింగం, తిరుపతి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజులు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు చెరువుల పండుగ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మా అర్బన్లో, మా అరసపల్లి గ్రామంలో ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇప్పుడే బోనాలతో వచ్చి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది, కట్టమైసమ్మ అమ్మవారికి.
కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి కార్యక్రమం చేపట్టిన కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరూర చెరువుల పండుగ జరుపుకోవడం జరిగింది. ప్రజెంట్ నర్సంపల్లి ఇక్కడ చాలా అట్టహాసంగా కోలాహలంగా కట్టమైసమ్మ పూజలు బోనాలతో చాలా బాగా చేస్తున్నారు. ఇది మున్సిపల్ మరియు కార్పొరేటర్ గారి సహాయ సహకారంతో ఇంతవరకు చాలా సక్సెస్ఫుల్. కామారెడ్డి పట్టణంలో దారుణ హత్య జరిగింది. తల్లి వద్ద ఉన్న డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొనగా తమ్ముని చేతిలో అన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్కు చెందిన అన్న సాదిక్ తమ్ముడు అంజాద్ మధ్య తల్లి వద్ద ఉన్న డబ్బుల విషయంలో మనస్పర్ధలు తలెత్తాయి. ఈ క్రమంలో తమ్ముడు అంజాద్ రాళ్లతో దాడి చేస్తూ వెంబడించి అన్న సాదిక్ను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. బుధవారం రాత్రి అన్న సాదక్ తమ్ముడు అంజాద్ పాత బస్టాండ్ సమీపంలోని వైన్స్లోని పర్మిట్ రూమ్లో మద్యం సేవించారు. మద్యం సేవించిన సమయంలో తల్లికి సంబంధించిన డబ్బుల విషయంలో అన్నదమ్ములు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అన్న సాదిక్పై తమ్ముడు అంజాద్ దాడి చేశాడు. దీంతో సాదిక్ పారిపోతుండగా తమ్ముడు అంజాద్ రాళ్లతో దాడి చేస్తూ వెంబడించాడు. పాత బస్టాండ్లో సాదిక్ను అంజాద్ బండరాయితో మోది అతి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి సాదిక్ను హత్య చేసిన తమ్ముడు అంజాద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి రోజు ఈరోజు ఉదయం ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి చనిపోయినట్లుగా మాకు సమాచారం రాగా మేము వెళ్ళి చూసేసరికి అక్కడ రక్తపు గాయాలతోటి ఒక అతను రాయితోటి కొట్టి చంపినట్లుగా ఉండటంతో అక్కడ మృతుని యొక్క చుట్టుపక్కల చూడగా అక్కడ 2 ఆధార్ కార్డులు దొరకడంతో 2 ఆధార్ కార్డులను వెరిఫై చేయగా ఒక మృతుని యొక్క పేరు సాదిక్ అలీని పక్కన వాళ్ళ సిస్టర్ది ఆధార్ కార్డు వెరిఫై చేయగా అందులో వాళ్ళ సోదరి యొక్క ఫోన్ నెంబర్ దొరకడంతో సోదరికి ఫోన్ చేసి విచారించగా సోదరి తన పేరు సాదిక్ అలీని తెలిపి అదేవిధంగా మాకు మా ఇంట్లో డబ్బుల గురించి గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి వారి యొక్క తల్లి బతుకమ్మ కుంటలో ఉంటుందని తెలపడం జరిగింది. దాంతో మేము బతుకమ్మ కుంట పోయి వెళ్ళి వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి నిన్న రాత్రి పూట వాళ్ళ 3 కుమారులైన సాదిక్, అంజద్ మరియు సలీం ముగ్గురు కలిసి బయటికి వెళ్ళి వస్తామని చెప్పేసి నైట్ వీళ్ళిద్దరే తిరిగి రావడంతో సాదిక్ రాకపోయేసరికి వాళ్ళ తల్లి అతన్ని ఎందుకు రాలేదని అడగడంతో అతను జనగామ వెళ్ళిపోయినాడని తెలపడం జరిగిందంట వాళ్ళ తల్లికి. దాంతో అదే విషయం మాకు తెలపడంతో ఈ కేసు మృతుని యొక్క తల్లితోటి ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మృగశిర కార్తెతో వానాకాలం సీజన్ ప్రారంభం. తొలకరి జల్లులతో ఏరువాకకు సిద్ధమవుతున్న అన్నదాతలు. చేప మందు పంపిణీకి అనూహ్య స్పందన. అంబరన్నంటిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు. ఊరూరా చెరువుల పండుగలో జనంతో మమేకమైన మంత్రి ప్రశాంత్ రెడ్డి. గిరిజనులతో కలిసి స్టెప్పులేయడంతో రెట్టింపైన ఉత్సాహం. ఎడపల్లిలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు. ఎమ్మెల్సీ కవితకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులు. సీఎం కేసీఆర్ కృషితో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందని వెల్లడి. ఆకట్టుకున్న ఫిష్ ఫుడ్ ఫెస్టివల్. చెరువులకు పునర్జీవం పోయడంతో గణనీయంగా పెరిగిన మత్స్య సంపద. సీఎం కృషితో గంగపుత్రులు రైతులకు ఎంతో మేలు జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల వెల్లడి. తెలంగాణ ప్రభుత్వ
పై విరుచుకుపడ్డ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ 9 ఏళ్లలో ఏం సాధించారని ఉత్సవాలు జరుపుతున్నారని నిలదీత ప్రజలను మోసగిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.